ఈ రోజైతే నేను 2 శారీస్ అయితే తీసుకొనొచ్చాను. వాటి బ్లౌజ్ స్టిచ్చింగ్ గూడా తీసుకొనొచ్చానండి. ఈ 2 కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ గ్రీన్ కలర్ శారీ అయితే మా వాళ్ళు మదర్స్ డే రోజు మాత్రం నాకు ఈ బ్యూటిఫుల్ శారీ ప్రెజెంట్ చేసినారు. ఎంత బాగుందో చూడండి. గ్రీను, రెడ్ దాని మీద లైట్ గోల్డ్ సిల్వర్ కోటింగ్‌తో ఆసమ్‌గా ఉంది కదా శారీ. ఇదంతా కింద పెద్ద బోర్డర్ అండి. ఓల్డ్ టైప్ ఈ బోర్డరు. అప్పుడు మనం 80s వాళ్ళు, 90s వాళ్ళు కట్టుకునే శారీస్ అనుకోండి ఇవి. ఇదైతే మనకి బ్లౌజు, పళ్ళు ఒకటే సేమ్ కలరు. ఇది మాత్రం మనకి బ్లౌజు, ఇదైతే పళ్ళు వచ్చింది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. శారీ అయితే బ్రహ్మాండంగా ఉంది కదా! అలా అతుక్కుపోయేటట్టు ఉంది. గ్రీను, వైటు, గోల్డు 2 కాంబినేషన్‌తో వేయటం వల్ల ఏందంటే ఒక ట్రెడిషనల్ లుక్‌లో చూసేదానికే కాదండి, కట్టుకున్నా కూడా అదేలాగా ఉండేటట్టుగా ఉంది కదా! నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ శారీ. ఫస్ట్ టైం మా వాళ్ళు మదర్స్ డే రోజు నా కోసం ఒక శారీ ప్రెజెంట్ చేయటం, ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్‌ని ఎప్పుడు మనము బట్టలు కొనేసుకోవటం కాదు, వాటితో మనకుండే అనుబంధం కూడా అలాగే ఉండాలి కదా! ఇదైతే బ్లౌజ్ అండి. నేను ఈ బ్లౌజ్ ఉంది. దీని మీద మగ్గం వర్క్ చేపించినా కూడా మనకి అంత బాగోదు అని అనిపించింది. నార్మల్‌గా స్టిచ్ చేసుకుంటే కూడా నాకెందుకో నచ్చలేదు. అందుకోసమేను ప్రతి క్లాత్‌తో మనకి అలాంటి అనుబంధమే ఉండాలి కదా! ఏమంటారు? ఇప్పుడైతే మనం బ్లౌజు ఆన్‌లైన్‌లో తెప్పించానండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది స్టిచ్చింగ్ నేనే చేసుకున్నానులే. స్టిచ్‌ది కాదు, క్లాత్ వచ్చింది. మగ్గం వర్క్ అన్నారు మనకి. మగ్గం వర్క్ కాదండి, మిషన్ ఎంబ్రాయిడరీ. నిజం చెప్పాలంటే మగ్గం వర్క్ కన్నా ఈ మిషన్ ఎంబ్రాయిడరీ మనకి లైఫ్ ఉంటాది. దానికుండే పూసలు అవి ఇవి పోతాయి. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అయితే మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం ఐరన్ చేసినామంటే కతక్కన కూర్చుంటది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. మనకి శారీలో కనిపించినట్టుగా గోల్డ్, సిల్వర్‌తో మనకి వర్క్ జరిగింది. బ్లౌజ్ అయితే మనకి గ్రీన్ వచ్చింది కాబట్టి ఆ గ్రీన్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. కాంబినేషన్ అయితే రెడ్ శారీకి ఈ బ్లౌజ్‌కి ఎలా ఉంటదంటే కేక కేక పుట్టించేటట్టుంది కదా! ఎంత అద్భుతంగా ఉందో చూడండి కాంబినేషను. అసలు కల్లో కూడా అనుకోలే నేనైతే మా వాళ్ళు ఇంత ట్రెడిషనల్ శారీ నాకు ప్రెజెంట్ చేస్తారని అనుకోలేదు. నేను ఇలాంటి బ్లౌజ్‌ని, ఎందుకంటే మగ్గం వర్క్ మనం వేలు వేలు పెట్టి కుట్టించుకున్నా కూడా ఏం ఉపయోగం? అవి 4 రోజులు వేసుకుంటామా, ఒక 3 టైమ్స్ వేసుకుంటామా, అలా మనం లోపల పెట్టేస్తాము. అదేంటంటే మనకి బేసిక్‌గా బాడీ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి లేడీస్‌కి అవి పట్టకుండా వస్తాయి. ఇది లో కాస్ట్ అదిరిపోయే లుక్‌లో ఎంత అద్భుతంగా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సిల్వర్ కలర్ వర్క్‌తో రెడ్ కలరు శారీ అండి. కాంబినేషన్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. దీని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసి పెట్టుకుందాము. ఒక ట్రెడిషనల్ వేర్‌గా స్టిచ్ చేసి పెట్టి ఒక కుట్టుకు స్టిచ్ చేసి పెట్టామంటే దేనికైనా యూజ్ అవుతది కదా! ఇంకా సెకండ్ వన్ మనకి హాఫ్ శారీ. ఇదైతే నేను తమిళనాడులో తీసుకున్నాను. బేసిక్‌గా మన షాప్ మెటీరియల్‌కి మనం తమిళనాడుకి వెళ్తూ ఉంటాం కాబట్టి తీసుకొని కూడా ఒక 2 ఇయర్స్ పైన అవుతుంది ఈ శారీ. అలా ఉండిపోయింది. ఆ శారీకి నేను రెడ్ కలర్ బ్లౌజ్ ఇద్దాం అనుకున్నాను. సేమ్ మనం గోల్డ్, సిల్వర్ ఇచ్చామనుకో మరీ అంతగా కనిపించదేమో. దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా ట్రెడిషనల్ వేరు ఫెస్టివల్స్ గానీ, మ్యారేజెస్ గానీ సిల్వర్ అండ్ గోల్డ్, లైట్ గోల్డ్ అండి ఇది కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది శారీ. ఇదంతా మనకి కోటాలో రన్నింగ్ అయింది. కోటా శారీలు ఇవి. ఇవి కొంచెం చాలా గ్రాండ్‌గా ఉంటాయి కోటా శారీలు. దీనికైతే నేను మెరూన్ కలర్ తీసుకున్నాను. మనకి శారీలో ఉన్నట్టే గోల్డ్, సిల్వరు, మెరూను ఈ 3 కాంబినేషన్‌లో మనకి బ్లౌజ్ అయితే ఇది కూడా నేను ఆన్‌లైన్‌లోనే తెప్పించాను. ఈ బ్లౌజ్ కూడా ఇది ఎల్బో వర్క్ వస్తుంది. హ్యాండ్స్ అయితే చాలా అట్రాక్టివ్‌గా ఉంది కదా! ఇందాక చెప్పినట్టే సేమ్ డైలాగు
మగ్గం వర్క్ పెట్టి మనం అంతంత కుట్టించిన నార్మల్గా కుట్టించిన వీటికి అంత లుక్ ఉండదు. ఆ శారీకి ఈ బ్లౌజ్ వేసుకున్నామంటే వేరే లెవెల్లో ఉంటుంది. నేనైతే వీటికి నార్మల్గానే పెట్టేశాను. అంటే బోట్ నెక్లు అలాగేం కాకుండా వాళ్ళు ఇచ్చినట్టు డిజైన్ స్టిచ్చింగ్ అయితే దీనికి మాత్రం ఫ్రంట్ బాగా ఇచ్చినారండి. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఏంటంటే సరిగ్గా ఇవ్వలే వాళ్ళు ఫ్రంట్ వర్క్, అందుకోసమే దీనికైతే చాలా బాగుంది. ఎల్బో వర్క్ ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పటికప్పటికే మీ ముందర ఉండేదానికి ట్రై చేస్తాను. ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ వర్క్ మీద అలా లైట్గా మీరు ఐరన్ ఇవ్వండి. ఈ ఆపట్టు మీద కూడా ఇచ్చినామంటే సంవత్సరాలు ఈ బ్లౌజులు మనకు అలా ఉండిపోతాయి. మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఉంటాయి ఉండవో మనకు తెలియదు, కానీ ఏంటంటే ఆ స్టోన్స్ అన్నీ కొంచెం ఇదైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా. ఈ శారీకి ఈ బ్లౌజ్కి వేరే లెవెల్ అండి. లైట్ మేకప్ చేసుకుని లైట్ జ్యువెలరీ పెట్టుకొని ఈ శారీ కట్టుకున్నామంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే ఉంటావు సుమి అన్నట్టు ఉంది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ అయితే. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పటికప్పటికి మీ ముందర ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేయడానికే చూస్తా. వీలైతే లైక్ చేయండి, ఏమైనా కామెంట్స్ చేసేటప్పుడు చేయండి, చూసుకొని చేయండి. అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టు కామెంట్స్ పెట్టబాకండి. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందర ఉండేదానికే మీ ముందు ఎగ్జామ్ ట్రై చేస్తూ ఉంటుంది. బాయ్.